ఓన్లీ 48 hours. ఈ యాడ్ చూసిన వెంటనే దానికి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి దాన్ని ఖచ్చితంగా తీసుకెళ్లిపోతారు. వాడు ఇక్కడే తిరుగుతున్నాడంటే ఖచ్చితంగా యశోధర ఇక్కడే ఎక్కడో ఉంటుంది. మేడపై నుంచి చూస్తే మేనకా మనుషులు కనిపించారు మేడం. కార్తీకు నా వెంట పడ్డాడండి. అదండి జరిగింది. చెత్తనాయలా ఎంత పని చేసావురా? నువ్వు దొరకడమే కాకుండా నేనెక్కడున్నానో కూడా తెలిసేలాగా చేసావు కదరా. అసలు అసలు రేయ్, అసలు నేను ఇలా కాదురా. రే చంటి, రే చంటి, గన్నివరా వేసేస్తే గానీ నాకు ప్రశాంతంగా ఏంటో దండం పెడితే వదిలేసేది. లేదురా, లేదు, నిన్ను ఒకేసారిగా చంపను. నిన్ను నేనే కావాలని బయటికి వెళ్ళలేదండి. ఏదో పేపర్ కొనుక్కో లోక జ్ఞానం పెంచుకుందామని బయటికి వెళ్ళానండి. ఏంట్రా లోక జ్ఞానం కావాలారా నీకు? లోక జ్ఞానం కావాలారా నీకు? లోక జ్ఞానం కావాలారా నీకు? ఎప్పుడు ఏం చేస్తే ఏమవుతుందో తెలియదు గాని లోక జ్ఞానం లేవరా? లోక జ్ఞానమా? లోక జ్ఞానం పెంచుకోవడానికి వెళ్ళావరా? లేవరా, లేవరా? లోక జ్ఞానం కావాలా నీకు? లోక జ్ఞానం చెత్త వెదవా. లోక జ్ఞానం కావాలా నిన్ను? చెత్త వెదవా. ఇప్పుడెలా? పేపర్ కోసం అనవసరంగా వెళ్ళాను. రాయ్ చంటి మేడం ఫోన్ ఇవ్వరా. ఇదిగోండి మేడం. చెప్పే సోదరా. భద్రావతి, ఈ నారాయణగాడు కొంప ముంచాడు. భద్రావతి ఉన్న చోట ఉండకుండా వెళ్ళి ఆ కార్తీక్ గాడి కంట్లో పడ్డాడు వీడు. అంతేకాదు, వాడు వెంట పడుతుంటే తప్పించుకొని సరాసరి నా దగ్గరికే వచ్చి చచ్చాడు. చెత్త నోయాలా. వీడు ఈ ఇంట్లోకి రావడం వాళ్ళు చూడలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ పాటికి ఆ కార్తీక్ గాడు వచ్చి నన్ను లేపేసుండేవాడు. ఆ కార్తీక్ గాడు ఈ ఏరియా మొత్తం వాళ్ళ మనుషుల్ని కాపలా పెట్టాడు. నేను ఎప్పుడు బయటకు వస్తే అప్పుడు వేసేయడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. వాడు నాకు 48 గంటలు టైం ఇచ్చాడు. కానీ ఈ చెత్త వెద వల్ల 24 గంటల్లోనే నేను ఎక్కడున్నానో తెలిసిపోయింది. ఏ క్షణాన వాడు నా మీద అటాక్ చేస్తాడో అని నాకు భయంగా ఉంది భద్రావతి. ఈ చెత్త వెదవ చేసిన పని వల్ల నేను అడ్డంగా బుక్ అయిపోయాను.
భద్రావతి, ఇప్పుడు నువ్వే ఏదైనా చేసి నన్ను కాపాడాలి. కంగారు పడమాకు యశోదరా. ఏం చెయ్యాలనో నేను ఆలోచించి చెప్తా. నువ్వు మాత్రం ఇంట్లో నుంచి కదలబాక. భద్రావతి, ఏదో ఒకటి చెయ్యి, కానీ త్వరగా చెయ్యి. టెన్షన్తో నా తల పగిలిపోయేలాగా ఉంది. ఏంటండి ప్రశాంతంగా నిద్ర కూడా బానవరా? నిద్ర? రేయ్, నిద్ర ఎలా పడుతుందిరా నీకు? చంపుతా. రేయ్, నా చావుని పీకల మీదకి తీసుకొచ్చి నువ్వు మాత్రం హాయిగా పడుకుంటావురా? రేయ్, చంపుతాను నిన్ను, చంపుతాను నేను. అయిపోయారా? ఏమంటే కొట్టాలనుకుంటే ఒకటేసారి కొట్టండి. ఏంటండి ఇన్స్టాల్మెంట్లు? రేయ్, ఈసారి మళ్ళీ నా కళ్ళ ముందు పడుకున్నావో నీ పీక మీద కాలేసి తొక్కి చంపేస్తాను. జీవితంలో దీనికి ఎట్టాగు ప్రశాంతత లేదు. పక్కోడు ప్రశాంతంగా ఉన్నా చూసేవారో లేదు. నువ్వు బాగుపడు బాగుపడు బాగుపడు. అమ్మో, మళ్ళీ దీంతో తంట. వీధిలో పడుకోద్దంది గాని పెరట్లో పడుకోద్దాం లేదుగా. సోఫా వెనక జై. పేపర్ కింద పరుచుకుని పడుకుంటే సరే. అసలు ఈ చందు ఏంటో, కార్తీక్ ఏంటో. అతనేమో చందు మా దగ్గర ఉందంటాడు, చందు ఏమో మెరుపు తీగలాగా కనిపించి మాయమైపోయింది. ఇంతకీ చందు ఉందో లేదో. ఫ్యానేమో అంత దూరంలో ఉంది, గాలి ఏమో వచ్చి చావట్లేదు. అనవసరంగా ఇలా కార్తీక్ కంటపడ్డాను. ఏం పరిగెత్తిచ్చాడండి బాబు, ఏం పరిగెత్తిచ్చాడు. అరే, వయసులో పెద్దోడు అంత ఫాస్ట్ గా పరిగెత్తలేడు అన్న ఆలోచన కూడా లేదు అతనికి. పరిగెత్తి పరిగెత్తి కాళ్ళు లాగేస్తున్నాయి. అప్పుడేమైంది, తెల్లారితే తెలుస్తాయి నొప్పులు. అమ్మా, ఏంటి నువ్వు పగబట్టావా ఏంటి? చెప్తాను.
ఏంటో తెలియట్లేదు. మనసంతా అదోలా ఉంది. నీ గురించి పేపర్లో యాడ్ ఇచ్చినప్పటి నుండి తెలియని బాధేదో ఇక్కడ కలుగుతుంది. నువ్వెవరో తెలీదు, నీ వాళ్ళెవరో తెలీదు, అసలు నీకంటూ ఎవరైనా ఉన్నారో లేరో కూడా తెలీదు. నా లైఫ్లో తెలియదనే పదం ఇన్నిసార్లు వాడడం ఇదే మొదటిసారి. స్కూల్లో టీచర్ అడిగిన ప్రశ్నలకి తెలియదనకుండా సమాధానం చెప్పేవాడిని. బిజినెస్లో ఏదైనా సమస్య వస్తే తెలియదనకుండా సాల్వ్ చేసేవాడిని. కానీ ఫస్ట్ టైం ఏం చేయాలో తెలియడం లేదు. ఏంటి వీడు ఏదేదో మాట్లాడుతున్నాడు అనుకుంటున్నావు కదూ? నా పరిస్థితి అదే. నాకేం మాట్లాడాలో నిజంగా తెలియడం లేదు. మీరు నవ్వుతే బాగుంటారు. ఆ నవ్వు మీలో చూడాలని నేను ఇన్ని రోజులు వెయిట్ చేసింది. ఏదో ఒకరోజు మీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారని తెలుసు. ఆ రోజు ఇక్కడి నుంచి మీరు నవ్వుతూ వెళ్ళాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటో తెలియదు కానీ చూసారా, మళ్ళీ తెలియదనే పదం వాడాను. నాకు తెలియనంటూ ఉన్నాయని ఈరోజే తెలుసుకున్నాను. ఎనీవే, మీకు బోర్ కొట్టించడం నాకు ఇష్టం లేదు. మీరేదో నేచర్ని ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. గో హెడ్. రాజా, థ్యాంక్ యూ. ఓ మై గాడ్, ఐ కాంట్ బిలీవ్ దిస్. మీరు నా పేరు యునో, ఐఎమ్ సో ఎక్సైటెడ్. వెల్కమ్ బ్యాక్. నా పేరు మీకు బాగానే గుర్తుందే? అవును, అది ఇట్స్ ఓకే. ఏదైతేనే మీకు గతం గుర్తొచ్చింది. ఇంతకీ మీ పేరేంటి? తెలీదు. అదేంటి? పేరు మాత్రమే కాదు, నేనెవరో కూడా నాకు తెలీదు. నువ్వు తప్ప నాకేం గుర్తులేదు రాజా. నేను కొన ప్రాణంతో ఉన్నప్పుడు నేను చివరిగా చూసింది నిన్నే. నాకు స్పృహ వచ్చిన తర్వాత కూడా నిన్నొక్కడే నేను గుర్తించగలిగాను. కానీ నేనెవరు, ఎందుకు నీతో ఉన్నానన్న ఆలోచన నన్ను నీతో క్లోజ్గా మూవ్ అవ్వనివ్వడం లేదు. నేనెన్ని రోజులు మాట్లాడకుండా ఉండడానికి కూడా అదే కారణం. తను నన్ను మాత్రమే గుర్తుపట్టడం ఆశ్చర్యంగా ఉంది. తను కొన ప్రాణంతో ఉన్నప్పుడు మిమ్మల్ని చూసింది కాబట్టి మిమ్మల్ని మాత్రమే గుర్తుపట్టింది. కానీ నువ్వు నా కోసం పడిన తపన, శ్రమ అన్నీ నేను చూశాను. ఆఖరికి నా కోసం నువ్వు నీ కుటుంబంతో గొడవ పడ్డావు. నా కోసం ఒకరు ఇబ్బంది పడుతున్నారని బాధపడాలో, లేక నాకంటూ ఒక వ్యక్తి తోడుగా ఉన్నాడని సంతోషపడాలో అర్థం కావడం లేదు. నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను రాజా.
నేను నీతో ఉన్న ప్రతి క్షణం నాలో ఏదో తెలియని ఫీలింగ్. అది స్నేహం కాదు, ప్రేమ కాదు, అభిమానము కాదు, ఇంకా ఏదో. బహుశా దానికి సృష్టిలో పేరే లేదేమో. నాకు నువ్వు తప్ప ఇంకేమీ గుర్తులేవు అనడానికి కారణం కూడా ఆ భావనేనేమో. నా కోసం ఇంత చేసిన నీకు నేనేం చేయగలను? థ్యాంక్స్ అనే 4 అక్షరాల మాట చెప్పి ఎలా సరిపెట్టుకోగలను? కృతజ్ఞతలతో నీ రుణం తీరేది కాదు. ఏదో చెయ్యాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నేనేమీ చేయలేను. ఐమ్ సారీ. చచా, సారీ ఎందుకు? అయినా నేనేదో తిరిగి ఆశించి పని చేయలేదు. సాటి మనిషిగా ఇది నా ధర్మం. మీరు కోలుకుంటున్నారు, అదే నాకు చాలు. రేపో మాపో పేపర్లో యాడ్ చూసి మీ వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వస్తారు. ఒకరోజు మిస్ అయినా ఇంకో రోజు చూస్తారనే ఉద్దేశంతో కంటిన్యూస్గా 3 రోజులు యాడ్ అయ్యమన్నాను. మీరేం టెన్షన్ పడకండి. మిమ్మల్ని మీ వాళ్ళ దగ్గరికి చేర్చే బాధ్యత నాది. నా వాళ్ళు అని నువ్వంటున్నావు గాని నిజంగా నా వాళ్ళెవ్వరో నాకు గుర్తులేరు. ప్రస్తుతానికి నా వాళ్ళు అనేవాళ్ళెవరైనా ఉన్నారు అంటే అది నువ్వే. నువ్వు చూపించిన వాళ్ళని నా వాళ్ళు అనుకోవడం తప్ప నేను చేసేదేమీ లేదు. నేను నిన్ను నమ్ముతున్నాను రాజా. ఎక్కడుందో కనపడితే బాగుంది. ఆ కార్తీక్ ఇక్కడికేం రాలేడు గాని కుదురుగా ఓ చోట కూర్చోండి. మీరు తిరిగే తిరుగుడికి నా కాళ్ళు నొప్పులేస్తున్నాయి ఇక్కడ.